ఎక్కువ ప్రొక్యూర్ చేయాల్సి వచ్చింది. అవి కూడా చేశాం. వారికి కూడా తొందరలో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే పంచాయతీలకి 990 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు. దానివల్ల ఫైనాన్స్ కమిషన్ కూడా డబ్బులు ఇవ్వలేదు. ఆ డబ్బులు ఇచ్చి మళ్ళా ఫైనాన్స్ కమిషన్ డబ్బులు తీసుకొచ్చాం. మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండి ఒకే రోజు అన్ని పంచాయతీల్లో పనులు ప్రారంభించారు. నేను ఈ జిల్లాకు వచ్చి ఇనాగరేట్ చేశాను. 4,500 కోట్ల రూపాయలు మళ్లీ పల్లె వెలుగు కింద 30,000 పనులకు శ్రీకారం చుట్టాం. అవన్నీ పూర్తయినాయి. ఇప్పుడు మళ్లీ ప్రారంభిస్తున్నాం. ఈ విధంగా మీరు ఒకసారి చూస్తే మళ్లీ నరేగా పనులన్నీ చేసి గ్రామాల్లో వెలుగులు తీసుకురావడానికి ముందుకు పోతున్నాం. కేంద్రం డబ్బులు ఇస్తుంది. 94 పథకాలు ఉన్నాయి. అన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసి రాష్ట్రాన్ని బ్లాక్ లిస్టులో పెట్టే పరిస్థితికి వచ్చారు. మన దగ్గరుండే డబ్బులు, కేంద్రం ఇచ్చే డబ్బులు మనం ఉపయోగించుకొని ముందుకు పోవాలి. అవన్నీ కూడా మళ్ళా వీళ్ళు డైవర్ట్ చేసిన డబ్బులు, దుర్వినియోగం చేసిన డబ్బులు కట్టి 77 పథకాల్ని పునరుద్ధరించాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే వెనుకబడిన వర్గాల కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ మొన్న బడ్జెట్లో 47,456 కోట్ల రూపాయలు వెనుకబడిన వర్గాలకు పెట్టబోతున్నామని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. నాయి బ్రాహ్మణులకి 25,000కు పెంచాం. చేనేతలకి జీఎస్టీ తీసేశాం. పవర్ లూమ్స్కి, హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇస్తున్నాం. కడాన గీత కార్మికులకి మొట్టమొదటిసారిగా చరిత్రలో 10% మద్యం షాపుల్లో రిజర్వేషన్లు పెట్టిన ఏకైక పార్టీ. అది కూడా వాళ్ళు కట్టే డబ్బులు 50% తగ్గించి వాళ్ళకి ఇచ్చానంటే బీసీల అభ్యుదయం కోసం వాళ్ళు బాగుపడాలని చెప్పి ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా స్వర్ణకారుల కోసం కార్పొరేషన్ పెట్టాం. ఇక్కడ ఒకటి ఎమ్మెల్యే గారు చెప్తున్నా, మీకు కూడా చెప్తున్నా, షెడ్యూల్ కులాల కోసం